నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పార్క్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ వెన్నెలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే గీతాంజలి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లుక్ మారింది. ఎప్పుడు బోర్ కొడుతుంది. చాలా మంది కామెంట్స్ లో అనమాట, మేడం ఎప్పుడు శారీస్, లంగా ఓణీలు ఇవే వేసుకుంటా ఉంటారు, మీరు మోడర్న్ డ్రెస్ లేరా అంటే, సరే మోడర్న్ డ్రెస్సులు కూడా వేద్దాము అని చూద్దాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు వేయడమే కాదు, చాలా మంది మీరు చెప్పిన డైట్ పాటించి వెయిట్ తగ్గి ఇంకా మన పర్సనాలిటీకి ఈ డ్రెస్లే సూట్ అవుతాయిలే అని ఎప్పటి నుంచో అలా ఉండిపోయిన వాళ్ళందరూ కూడా ట్రెండీ డ్రెస్సుల్లోకి మారిపోయారు. చాలా మంది వాటికి ఎగ్జాంపుల్స్ గా మనం చూస్తున్నాం. సో ఫుల్ క్రెడిట్స్ మీకే దక్కుతాయి, డాక్టర్ వెనిలాస్ డైట్ ప్లాన్ పాటించిన వాళ్ళందరూ. ఇవాళ టాపిక్ కూడా అదే మాట్లాడాలి డెఫినెట్ గా. ఎందుకంటే వెయిట్ లాస్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారండి. రకరకాల కారణాల వల్ల వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. వెయిట్ తగ్గాలంటే చాలా కష్టమైన పని ఇది. పెరగడం ఏముంది, కూర్చుని తింటే పెరిగిపోతాం. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా పెరిగిపోతాం. సరిగ్గా తినకపోయినా పెరిగిపోతాం. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. తగ్గడం అనేది చాలా కష్టం. సో బట్ మీ డైట్ ఒక మిరాకిల్ చేస్తోంది డెఫినెట్ గా. ఇవన్నీ ఎందుకంటే అది నేను పాటించి చూశాను కాబట్టి డెఫినెట్ గా చెప్తాను అన్నమాట. బ్రేక్ లో ఉన్నట్లు. ఎస్, బ్రేక్ తీసుకున్నాను నేను మధ్యలో. కొన్ని షూట్స్ కావచ్చు, కొన్ని సమ్ అదర్ ఇష్యూస్ వల్ల ట్రావెలింగ్ ఎక్కువయ్యి సరిగ్గా పాటించలేకపోయాను నేను. బట్ అయినా కూడా ఎంత పెరిగారు గీతాంజలి? 1.5 kg. అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించిన విషయం తెలుసా, నేను లాస్ అయ్యే దానికన్నా పర్ఫెక్ట్ గా పాటించింది అయితే 1 month అండి. ఓపెన్ గా చెప్తున్నాను, 1 month మాత్రమే నేను పాటించాను. తర్వాత 2 months లో నాకు మధ్య మధ్యలో బ్రేకులు రావడం అది ఇది అయ్యింది. 2 నెలల్లో పెరిగింది కేవలం 1.8 అనుకోవాలి. ఎందుకు అంటే రీజన్, మనం ఆల్మోస్ట్ అన్ని మినిమైజ్ చేసి తిన్నాం. ఏది ఆపలా, రైస్ ఆపలా, ఇడ్లీ ఆపలదు. మనం వాడుకలో ఉండేవి, సపోజ్ నార్త్ ఇండియన్స్ అనుకోండి, వాళ్ళ వాడుకలో ఉండే ఫుడ్స్ తోనే తగ్గిస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం అన్ని టెస్ట్లు చేయించుకుంటాం. అన్ని విటమిన్స్, అన్ని మినరల్స్, మీ B12 లెవెల్స్, ఐరన్ లెవెల్స్, మీ డి విటమిన్ అన్ని కరెక్ట్గా అన్ని బాగుండి కరెక్ట్ వెయిట్కి తగ్గుతూ ఉన్నప్పుడు, అన్ని సమపాళ్ళలో అందుతూ విటమిన్స్, మినరల్స్ అన్ని కరెక్ట్ గా అందుతూ తగ్గుతున్నప్పుడు ఆ వెయిట్ చాలా వరకు స్టాండర్డ్ అవుతుంది. సో మనం రైస్ కూడా మినిమైజ్ చేసాం. అది బ్రౌన్ రైస్ లోకి వెళ్ళాము, రెడ్ రైస్ లోకి వెళ్ళాము, లేకపోతే కినోవాలోకి వెళ్ళాము. ఎనర్జీ ఇచ్చే ఫుడ్స్ ని పూర్తిగా క్లోజ్ చేయలేదు. సో కార్బ్స్ ని కూడా పూర్తిగా క్లోజ్ చేయలేదు. కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా వీక్ లో 4 days 7కి తినమంటాను, 7కి ఎండ్ చేయమంటాను. వీక్ లో 3 days అబ్నార్మల్ గా కొంచెం నైట్ అయినా తినండి. బాడీకి బ్యాలెన్స్, అన్బ్యాలెన్స్ రెండు అలవాటు. 1 kg పెరిగినా మళ్ళీ 7 కల్లా మనం ఫుడ్ నెక్స్ట్ 4 days ఆపేయటం వల్ల ఆ పెరిగిన 1 kg బ్యాలెన్స్ అయిపోద్ది. సో ఒక వీక్ లోనే బ్యాలెన్స్, అన్బ్యాలెన్స్, మనకి ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, మనం హెల్దీగాను తినొచ్చు. ఈ రెండు చేయటం వల్ల మనం బ్యాలెన్స్ గా ఉంటాం. కాబట్టి బ్యాలెన్స్ పెరగకుండా ఉండడానికి రీజన్ అదనమాట. సో మెడిసిన్స్ ఏమన్నా వాడామా? అసలు ఆ టాపికే లేదు. చాలా మంది కామెంట్స్ లో మెడిసిన్స్ వాడతారేమో అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో హియర్ ఇస్ ద ఆన్సర్. అసలు సో గీతాంజలి, అసలు నేను షూట్స్ లోనే ఐ హావ్ మెట్ హర్ అండ్ షీ హాస్ జాయిన్డ్ మై వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అండ్ నేను గైడ్ చేశాను. నేను ఓన్లీ వాట్సాప్లోనే టచ్లో ఉన్నాను. ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రొఫైల్, ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ద డీటెయిల్స్. దాని ప్రకారం తనది హైట్ తీసుకున్నాను, వెయిట్ ఎంత ఉందో తీసుకున్నాను, తన BMI తీసుకున్నాను, తనకి ఎన్ని క్యాలరీస్ కావాలో నేను ప్లాన్ చేసి పంపించేస్తాను. సో దట్ ఎండ్స్ ద మ్యాటర్. ఎలా మనం ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే వెయిట్ పెరిగామో, అలానే తక్కువ క్యాలరీస్ బ్యాలెన్స్డ్ గుడ్ డైట్తో, అంటే ఎనర్జీ ఇచ్చే ఫుడ్ను కూడా మినిమైజ్ చేస్తాం కాబట్టి, క్లోజ్ చేయం కాబట్టి, నేను మినిమైజ్ చేసి వెయిట్ లో జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వకపోండి, దిస్ ఈజ్ ఎ టిప్ అనుకోండి. మనం ఏదైనా క్యాలరీ కౌంట్ లో మినిమైజ్ చేసుకొని తింటే ఎవరైనా తగ్గుతారు. సో ఇది అందరూ నేనేం చేస్తానంటే టెస్ట్లన్నీ చేయిస్తాను. సో దాని ప్రకారం ఫుడ్ ఒక డిజైన్ చేస్తాను. అంటే ఈ PCOD ఉండే వాళ్ళకి B12 తక్కువ ఉంటే ఈ డైట్, ఐరన్ తక్కువ ఉంటే ఈ డైట్ అని డిజైన్ చేస్తాం. సో డైట్ ప్లాన్స్ అలా చేసేస్తాను. ఇప్పుడు ఎవరి ఇండివిజువల్ వాళ్ళు వేరే ఉంటుంది అంతే అండి. 100 ఉండి 24 ఏజ్ ఉండి PCOD ఉంటే ఒక రకమైన డైట్, 100 ఉండి PCOD ఉండి 30 ఏజ్ ఉండే వాళ్ళకి ఒక డైట్, 100 ఉండి
పీసీఓడి ఉండి 40 డైట్ ఉండి డయాబెటీస్ ఉంటే ఇంకో డైట్, 100 ఉండి పీసీఓడి ఉండి థైరాయిడ్ ఉంటే ఇంకొక డైట్. సో ఈ మానిటరింగ్ అంతా చేస్తాం. ఏజ్ ప్రకారం, హైట్ ప్రకారం, బిఎంఐ ప్రకారం, హెల్త్ ఇష్యూస్ ప్రకారం డైట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీ ఇండివిజువల్ వేరు. ఎవ్రీ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అంత తగ్గినప్పుడు మేము ఎందుకు తగ్గలేకపోతున్నాం అనేది కామన్ గా. యూజువల్ గా నా డైట్ లో చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే నేను జాయిన్ అవుతున్నా కదా మేడం, మా హస్బెండ్ కూడా ఇది చేయొచ్చు అంటే, ఆయన హైట్ మీ అంత ఉన్నారా, మీ ఏజ్ ఉందా, ఆయన మెయిల్ హార్మోన్స్, మీది ఫిమేల్ హార్మోన్స్. ఇప్పుడు ఒకే ఇంట్లో నలుగురు ఉంటారా, ఒకే ఇంట్లో ఒక పిల్లలు పెరుగుతారు, వాళ్ళకి ఒకళ్ళకి డయాబెటీస్ రావచ్చు, వాళ్ళకి ఏం రారు, ఒకటి ఫిట్ గా ఉంటారు, ఒకళ్ళు అంటే అన్హెల్దీ హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు సిక్ గా ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఇండివిజువల్ మెటబాలిక్ రేట్, హెల్త్ ఇష్యూస్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మీద వెళ్తుంది. ఎలా ఉంది క్లాస్ లో, ఒక క్లాస్ రూమ్ లో 30 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్ చదువుతారు. ఎవరికి మెమరీ ఎక్కువ ఉంది అంటే వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అంతే కదా. అంతే. ఎవరికి మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఎవరికి ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది. వాళ్ళకి అంత ఎక్కువ వచ్చింది రిజల్ట్, నేను మాక్సిమం చాలా తక్కువ ఫిగరే చెప్తాను. నేను చెప్పిన టైం కన్నా ఒక 10 minutes బిఫోర్ తిన్న వాళ్ళకి డెఫినెట్ గా నీలాగే రిజల్ట్స్ ఉంటాయి. గీతాంజలి ఎక్కువ తగ్గింది, నేను ఎందుకు తగ్గలేదు అనే దానికి ఆన్సర్ ఇదే. తనకి ఏ హార్మోనల్ ఇష్యూస్ లేవు, తను హైట్ ఉంది, తను కొంచెం వెయిట్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు షీఈ్ ఇన్ ద మిడ్ వెయిట్, అంటే కరెక్ట్ ఆల్మోస్ట్ బిఎంఐకి దగ్గరకు దగ్గరలో ఉన్నాను. సో షీ మెయింటైన్డ్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ 1 month. బ్యాలెన్స్డ్ గా కరెక్ట్ గా చెప్పిన టైంకి తింటే డెఫినెట్ గా రిజల్ట్స్ అయితే మీ ముందే ఉంటాయి. మీ వేయింగ్ మిషన్ మీద మీ ఇంట్లో కూర్చొని మీ ఫుడ్ తింటూ, మీ కిచెన్ లో ఫుడ్ తింటూ మీరు హెల్దీగా అవుతారు. తగ్గిన తర్వాత కూడా మెయింటెనెన్స్ డైట్ లో జాయిన్ అవ్వండి. ఐ విల్ గైడ్ యూ. ఎన్ని రోజులు ఉంటుంది? 1 month ట్రైనింగ్ ఇస్తాను. 1 month లో 4 days నేను చెప్తాను మెయింటెనెన్స్. అంటే ఒక 15 kg తగ్గారనుకోండి, దాన్ని 12 kg స్టాండర్డ్ చేసేస్తా. 12 కానీ 13 కానీ మాక్సిమం 2 kgs పెరుగుతారు, 1.5 2 kgs అంతే. 4 days ఒకే ప్యాటర్న్ లో తీసుకెళ్తా, 3 days అన్బ్యాలెన్స్డ్ డైట్ చెప్పి వాళ్ళు ఇష్టం అని వదిలేస్తా. సో మళ్ళీ 4 days బ్యాలెన్స్ చేసినప్పుడు ఇష్టం వచ్చిన తిన్న వెయిట్ 1 kg ఏదైతే ఉందో ఈ 4 days లో పూర్తిగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఈ గైడెన్స్ అనేది జీవితాంతానికి ఇంపార్టెంట్. ఈ 1 month చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు వెయిట్ ని మెయింటైన్ చేయలేక మళ్ళీ రీగెయిన్ అవుతున్నారు కాబట్టి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మెయింటెనెన్స్ తర్వాత 1 month మెయింటెనెన్స్ అంటున్నారు, మళ్ళీ ఆ తర్వాత ఇంకా వాళ్ళు అలానే తింటూ ఉండేసేయచ్చు. ఇంకా వెయిట్ లాస్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, అదే డైట్ చేసుకోవచ్చు కదా అని నన్ను చాలా మంది కంటిన్యూ చేయొచ్చు. ఆ వెయిట్ లేమో, ఆ బిఎంఐ లేదు, ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మీ క్యాలరీస్, మళ్ళీ మీ టెస్ట్లు చేస్తా, అన్ని బాగుంటే నో ప్రాబ్లం. మళ్ళీ ఏమన్నా కరెక్ట్ గా అన్ని బాగుంటాయి. 3 months నా డైట్ లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళు డయాబెటిక్ లేకుండా HbA1c లెవెల్స్ కరెక్ట్ గా మానిటర్ చేసుకుంటూ తగ్గించేస్తా. డయాబెటిక్ ఉండేవాళ్ళు అసలు ఇన్సులిన్ నుంచి టాబ్లెట్ కి వచ్చేస్తారు, టాబ్లెట్ వాళ్ళు అసలు టాబ్లెట్ లేకుండా అవుతారు 3-4 months లో. సో ఈ రేషియోస్ అన్ని చెక్ చేసుకుంటా, మానిటర్ చేస్తాను. డయాబెటీస్ ఉండే వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ కేర్, వాళ్ళకి ఎవ్రీడే నేను ఫాస్టింగ్ లో షుగర్ లెవెల్స్ కూడా చెక్ చేస్తాను. సో ఈ విధంగా రిక్వెస్ట్ కూడా నేను తీసుకొచ్చాను వెన్నెల గారు. చాలా మంది ఇలా ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, కొంతమంది నా ఫ్రెండ్స్ అటు బెంగళూరులో ఉన్న వాళ్ళు, చెన్నైలో ఉన్న వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, అంటే మీ వరకే పరిమితమా ఇక్కడ, మాకు ఇంకా లేదా అవకాశం అని అడుగుతున్నారు. నా దగ్గర కూడా చాలా మంది మాకు తెలుగు రాదు, నేను ఇప్పుడు అన్ని తెలుగు ఆడియోసే పంపిస్తాను. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ చెన్నై అండ్ బెంగళూరు. ఓ గుడ్ న్యూస్ అయితే. డెఫినెట్ గా డైట్ అనేది ఇంగ్లీష్ లో వస్తుంది. సో ఇఫ్ ఎనీబడి దే డోంట్ నో ద లాంగ్వేజ్ దే కెన్ జాయిన్ ఇన్ ద బెంగళూరు అండ్ చెన్నై. అండ్ నార్త్ ఇండియాలో కూడా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. ప్రెసెంట్ అయితే బెంగళూరు అండ్ చెన్నైలో స్టార్ట్ చేయబోతున్నాం. సూపర్, ఇంకా 2 ఎట్ ఎ టైమ్ లాంచ్ అవుతాయి. అతి త్వరలోనే ఇంకా టైం ఈ మంత్ ఎండ్. ఓ సూపర్ అయితే. చాలా మీ ఫ్రెండ్స్ కి చెప్పేసేయండి. డెఫినెట్ గా ఇంకా ఈ వీడియో చూస్తారు కాబట్టి డెఫినెట్ గా తెలుస్తుంది చాలా మందికి. ఇదే నిజంగా ఒక గుడ్ న్యూస్. వాళ్ళకి హెల్త్ పరంగా ఇలా వెయిట్ చేసే వాళ్ళు, అంటే తగ్గాలని అందరికీ ఉంటుందండి ఆ కోరిక, ఒక సోర్స్ కోసం చూస్తారు. అంటే ఎంత చక్కగా ప్రూఫ్లు కనబడుతున్నాయి, ప్రతి చోట తెలుస్తోంది, ఎక్కడ విన్నా మాకు ఖచ్చితంగా వినపడే పేరు వెనిలా డైట్ పాటించారట అని మాట్లాడుతున్నారు. సో దానివల్ల వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది. సో మంత్ మే ఎండింగ్ లోనే స్టార్ట్ అవుతుంది. మే ఎండింగ్ లో.
సో డాక్టర్ వెనిలాస్ డైట్ ప్లాన్, వెయిట్ లాస్ డైట్ ప్లాన్. వెయిట్ లాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్. డయాబెటీస్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, థైరాయిడ్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, Oh. పీసీఓడి ఉండే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అందరూ. ఎవరికైనా వాటిలన్నింటికి వెయిట్ లాసే మార్గం. ఓన్లీ కొంతమందికి రైట్ బిఎంఐ ఉన్న డయాబెటీస్ కంట్రోల్ అవ్వకుండా షుగర్ లెవెల్స్ బాగా రేజ్ లో ఉండే వాళ్ళకి మాత్రం డిఫరెంట్ డైట్ ఇస్తాం. ఓకే. సో అది దానికి కూడా జాయిన్ అవ్వచ్చు. సో అది సెపరేట్ గా డయాబెటీస్ కి Yeah. సంబంధించిన డైట్. Diet. ఫైన్. సో థ్యాంక్ యూ ఒక గుడ్ న్యూస్ తో ఎండ్ చేస్తున్నందుకు. బట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. థ్యాంక్ యూ. సో వింటున్నారు కదా, చెన్నై అలాగే బెంగళూరులో ఉంటున్న వాళ్ళకి సూపర్ గుడ్ న్యూస్ ఇది. వెనిలాస్ ఆన్లైన్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అనేది మీకు ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. మీరు సెపరేట్గా మళ్ళీ హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. మీ భాషల్లోనే కావాలి, మాకు తెలుగు అర్థం కాదు అనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో మీకు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలో స్టార్ట్ అవబోతోంది. ఎప్పుడు అనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాం. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.